వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో పీసీఓడి, పీసీఓఎస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం కదా. మహిళలను వేధించే సమస్యలు ఇది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది, దీన్ని డైట్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి ఆహారాలు తీసుకుంటే పూర్తి స్థాయిలో ఇది తగ్గిపోతుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. సో పీసీఓడి, పీసీఓఎస్ ఈ ప్రాబ్లం చాలా పెరిగిపోయింది. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అయితే ఎన్ని వస్తూ ఉన్నాయో. సో అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది ఇంతగా? యూజువల్గా అన్హెల్దీ లైఫ్ స్టైల్ అండి మెయిన్ కారణం. పిల్లలకి ఇప్పుడు మనకు ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళు కూర్చునే ఉంటారు, యాక్టివిటీ లేకపోవడం. యూజువల్గా ఇప్పుడు ఓన్లీ ఫోన్ పట్టుకొని ఉంటారు. యాక్చువల్గా ఎబో 16 ఇయర్స్ అయినా సరే ఎక్కువ యాక్టివిటీ లేకపోవడం, బయటికి వెళ్ళకపోవడం, ఫుడ్ ఇంకా మనకు బయట దొరికే ఫుడ్ మనం వింటూనే ఉంటాం. టాక్సిన్స్ అనేది మన బాడీకి బాగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ రావడము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఆడవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క మంత్ పీరియడ్స్ రాకపోయినా వాళ్ళు కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి, మంత్లీ డీటాక్స్ అంటే నెలకి మన బాడీ డీటాక్స్ చేసేసుకుంటూ ఉంటుంది దానంతలదే. ఇది ఆటోమేటిక్గా జరిగిపోవాలి. ఇది ఇర్రెగ్యులర్గా ఉంటుంది అంటే ఆ టాక్సిన్స్ అన్ని మన బాడీలోనే ఉండిపోతాయి. ఇంకోటి అంటే యూటరస్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, గర్భసంచిని. సో అక్కడ నీటి బుడగలు ఉండడాన్ని మనం పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటాం. కానీ చాలామంది కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పేసి పిల్స్ తీసుకుంటూ ఉంటారు. బయట జంక్ ఫుడ్ ఎక్కువ తినేస్తూ ఉండడం, ఆ టాక్సిన్స్ అన్ని బాడీలోకి వెళ్ళిపోయి వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మెటబాలిజం లో అయిపోవడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఎన్నో రకాలుగా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. పీసీఓడి, పీసీఓఎస్ అనేది ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఏం రాదండి. అసలు దీన్ని రివర్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మనకు పేరులోనే ఉంది, లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి మెయిన్గా చేయాల్సింది ఏంటంటే బాడీలో ఉన్న మజిల్స్ అన్ని యాక్టివేట్ చేయాలి. వాళ్ళు యోగా అయినా చూస్ చేసుకోవచ్చు, వర్కౌట్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ అండి, 100% చెప్తున్నాను. డైలీ యోగా కానీ వర్కౌట్ కానీ 30 to 45 మినిట్స్ చేసిన వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులరైజ్ అవుతుంది. దాంతోపాటు 50% ఇది అంటే 50% డైట్. చాలామంది ఏం చేస్తారంటే, నేను చాలా విన్నాను, పిల్లలు కూడా అరే వెయిట్ పెరిగిపోతున్నాం, ఇష్టమైన డ్రెస్సులు వేసుకోవట్లేదు, కాలేజ్కి వెళ్ళాలి లేకపోతే జాబ్కి వెళ్ళాలి అని చెప్పేసి తినకుండా ఉంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ బాడీ ఇంపాక్ట్ అవుతుంది, ఇంకా ఫుడ్ ఇవ్వకపోతే బాడీ ఈ మెకానిజం ఎలా పనిచేస్తుంది చెప్పండి. సో అలా ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల ఒకటేసారి స్వీట్స్ ఎక్కువ తినేసేయడము, లేకపోతే జంక్ ఫుడ్ తినేసేయడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇలా ఆల్రెడీ ఆ టాక్సిన్స్ ఇంకా వెళ్ళిపోయి ఇంకా ఈ సిచ్యువేషన్ అనేది వర్సన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీసీఓడి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే వర్కౌట్స్ స్టార్ట్ చేయాలి. మార్నింగే చేయాలని ఏం లేదండి, బై ద ఎండ్ ఆఫ్ ద ఎప్పుడు చేసినా పర్వాలేదు, వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేయాలి. జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడ ఉండైనా ఇంట్లో ఉండైనా చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి వాటర్ ఇంటేక్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, యూరిన్ తరచుగా వెళ్ళాలేమో అని చెప్పేసి వాటర్ కూడా మర్చిపోతూ ఉంటారు. సో వాటరే మన బాడీని లోపల నుంచి డిటాక్స్, మనం బయట నుంచి స్నానం చేస్తాం డైలీ, మన లోపల నుంచి ఎవరు క్లీన్ చేస్తారు, వాటరే కదండి. వాటర్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ 2.5 లీటర్స్ క్రాస్ అయితే చాలు, 3-4 లీటర్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ థర్డ్ స్లీప్ అండి. ఇప్పుడు మనం మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 11-12 వరకు మన బాడీ స్ట్రెస్లో ఉంటుంది. ఏదో ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫుడ్ తినాలి, వర్క్ చేస్తూనే ఉంటుంది. అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ మనం బాడీకి ఇవ్వకపోతే హార్మోన్స్ ఖచ్చితంగా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. మెయిన్గా స్లీప్ తర్వాత ఇంకా డైట్ తెలిసిందే. డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అంటే పర్టికులర్గా ఈ నువ్వులు ఇలాంటివి తీసుకుంటే కూడా తగ్గిపోతుంది పీసీఓడి, పీసీఓఎస్ అంటారు. అంటే ఏదైనా నిజంగానే సీడ్స్ అనేవి ఉన్నాయా, పనిచేస్తాయా? అవునండి, సీడ్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదండి, ఇది ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ ముందు వచ్చిన ప్రాసెస్ అనమాట. సీడ్ సైక్లింగ్ మన చిన్నప్పుడు కూడా చెప్తూ ఉంటారు మన అమ్మ వాళ్ళు, నువ్వులు తీసుకుంటే వేడి చేస్తుంది అని చెప్పేసి. దీన్ని సీడ్ సైక్లింగ్ అంటాం. సీడ్ సైకిల్లో ఏం చేస్తామంటే మెన్స్ట్రువల్ సైకిల్లో వచ్చిన ఫస్ట్ డే నుంచి 15th డే వరకు 2 types ఆఫ్ సీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ 16th డే నుంచి మంత్ వచ్చే వరకు 2 types ఆఫ్ సీడ్స్ తీసుకోవాలి. ఫస్ట్ 1 to 15th డే వచ్చేసి ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకోవాలండి. అవిసె గింజలు, పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు ఎప్పుడు 1 to 15th డే. 16th డే నుంచి మళ్ళీ మనకి మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేంత వరకు సిసమే సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ 2 కలిపి తీసుకోవాలి. క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అంటే 1 teaspoon తీసుకోవాలి. 1 teaspoon నువ్వులు, 1 teaspoon సన్ఫ్లవర్ సీడ్స్,
16 రోజు నుంచి 30 రోజు వరకు. ఇక్కడ 1 to 15th డే 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎలాగంటే ఏదైనా మిక్స్ చేసి తీసుకోవాలా? రోస్ట్ చేసైనా తీసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసి లడ్డుల్లా కూడా కట్టుకోవచ్చు. 15 రోజులకు ఒక రకమైన లడ్డు, ఇక్కడ ఒక రకమైన లడ్డు కూడా కట్టుకొని తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ సీడ్ సైక్లింగ్ చాలా మంది ఒక 10 రోజులు వాడి స్టాప్ చేస్తూ ఉంటారు. లేదు, 3 months కంటిన్యూగా వాడితే సీడ్ సైక్లింగ్ ఖచ్చితంగా రిజల్ట్స్ చూపిస్తుంది. మనకు ప్రూవెన్ కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి, చాలా హాస్పిటల్స్లో క్లయింట్స్కి బెనిఫిట్ అయిన కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో పీసీఓడి పీసీఓఎస్ ఉంది, ఇలాంటి సీడ్స్ ఇలాంటి తీసుకుంటూ ఉన్నారు. దాంతోపాటు ప్రత్యేకమైన డైట్ అంటే ఈ డైట్లో ఇవి ఉండాలి, ఇవి ఉంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇవి తీసుకుంటే డైట్లో మనకి ఈ సమస్య తగ్గిపోతుందంటే ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. టాప్ 10 ఫుడ్స్ అనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన 4 సీడ్స్ వచ్చేస్తాయండి. 5th వచ్చేసి కీరా. కీరా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నైట్ వచ్చేసి ఒక డ్రింక్ తీసుకోవాలి పీసీఓడి ఉన్న వాళ్ళు. ఏంటంటే జీలకర్ర, సోంపు, ధనియాలండి. ఈ 3 దాల్చిన చెక్క ఏంటంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. యూజువల్గా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన బాడీలో పెరుగుతుంది అనమాట. ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి దాల్చిన చెక్క చాలా బాగా యూజ్ చేస్తుంది. ధనియాలు, సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క నైట్ నానబెట్టేసేయాలండి ఒక గ్లాస్ వాటర్లో. మార్నింగ్ లేవగానే బాయిల్ చేసేసి తీసుకోవడం. దీనివల్ల పీరియడ్స్ చాలా హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ పీరియడ్స్, హార్మోన్ రెగ్యులరైజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే 7th ఫుడ్ వచ్చేసి ఇప్పుడు ఈ డ్రింక్ చెప్పాను కదా, 7th ఫుడ్ వచ్చేసి కరివేపాకు పొడి. కరివేపాకు పొడి మనం చేసుకొని ఫస్ట్ ముద్ద దాంతో తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది. బాడీలో టాక్సిన్స్ ఫ్లెష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. మెయిన్గా ఫ్రూట్స్లో వచ్చేసి మనకు పపాయ చాలా హెల్ప్ చేస్తుంది. అన్ని ఫ్రూట్స్ హెల్ప్ చేస్తాయి. ఈ ఫ్రూట్ వల్ల ఇది అవుతుంది అన్నట్టు ఏం లేదండి, ఈ పండ్లన్నీ ఆరోగ్యానికి మంచిదే. ఇలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఉసిరి, నిమ్మకాయ బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే టాక్సిన్స్ మన బాడీలో ఉన్నప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ అన్ని ఫ్లెష్ అవుట్ అవుతాయి. ఎప్పుడైనా వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తినే ముందు సలాడ్ తీసుకోవడం. అంటే కీరా, క్యారెట్ కలిపి ఒక ముద్ద తీసుకోవడం, ఒక కప్పు తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకోవడం. ఫైబర్తో మనం మీల్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకు గ్లూకోజ్ స్పైక్ అనేది తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ ఫుడ్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఎస్, ఖచ్చితంగా మేడం. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా పీసీఓడి పీసీఓఎస్ ఉందంటే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నా కానీ ఇలాంటి డైట్, సో ఇలాంటి సీడ్స్ ఇలా ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అంతేకాదు యోగా అండ్ వ్యాయామం కూడా మీరు చెప్పినట్లుగా చేసుకోవాలని కోరుకుందాము. అందరూ కూడా ఈ ఇష్యూ ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు.